వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేయని దాష్టకం లేదు, చేయని మారణహోమం లేదు, చేయని దారుణం లేదు, దొయ్యని వ్యవస్థ లేదు. లిక్కర్ స్కాములో 30,000 మందికి పైగా ప్రాణాలు తీసి 150,000 కుటుంబాలను రోడ్డు పాలు చేసి 1,00,000 మందిని విగత జీవులను చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఒక్కనాడు కూడా నోరెత్తి మాట్లాడలేని, ప్రశ్నించలేని సినిమా హీరో నారాయణమూర్తి ఇవాళ పిలవనకు పేరణకు వచ్చిన పెదముత్తైదులాగా మైకు కనపడితే మైకు ముందు నుంచి, మైకులు కనపడకపోతే ఎత్తుక్కుని మరీ వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నాడు. నారాయణమూర్తికి అంత అవాజ్యమైన ప్రేమ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తున్న అభిమానానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులకు కూడా. సినిమా హీరో నారాయణమూర్తి గారు నాడు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలా. వేల మంది ప్రాణాలు పోయినా మాట్లాడలా. దోపిడీ చేసినా, దారుణాలు చేసినా, దొంగతనాలు చేసినా, రాష్ట్రాన్ని లూటీ చేసినా ఏనాడు జగన్ రెడ్డిని ప్రశ్నించలా. ఇవాళ మైక్ కనపడితే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమను కురిపించేస్తున్నాడు. కారణం ఏమై ఉంటుందంటారు? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అవునండి, నేను కూడా చూశాను. నారాయణమూర్తి గారు సహజ తీరుకి కొంచెం అది భిన్నంగానే అనిపించింది. అంటే కోయిల నోట కాకి కూత అన్నట్టుగా అనిపించింది. ఆయన విప్లవ వీరుడు. ఆయన తీసే సినిమాలన్నీ కూడా చాలా వ్యవస్థల మీద తిరుగుబాటు, అవినీతి మీద, అక్రమాల మీద, బంధుప్రీతి మీద ఇలాంటి సినిమాలే తీస్తాడు ఆయన. దానికే ఆయన ప్రసిద్ధి. ఆయన చాలా సాధారణమైన జీవితం గడిపే వ్యక్తి, సీదాసాదా మనిషి. ఉన్న వాస్తవాలని చెప్పటంలో ఇప్పుడు కూడా ఆయన వెనకపడ్డు. మొన్న ఈ మధ్య కూడా ఒక మీడియా స్వర్ణోత్సవాల్లో అనుకుంటా పాల్గొంటూ తెలుగు మీడియం గురించి కూడా మాట్లాడి చాలా ఫ్రాంక్గా మాట్లాడాడు. అంటే అదే వేదిక మీద ఉన్న మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ గారిని గురించి కూడా ఆయన ఇంగ్లీష్ మీడియాన్ని సమర్థించాడని, తెలుగు మీడియంలో మేము తను ఎంతో ఇబ్బంది పడ్డామని, అంటే ఇంగ్లీష్ మీడియం అయితే కష్టపడ్డామని, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి అలాంటిది ఇంగ్లీష్ మీడియం పెట్టమని పెద్దలు మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడాడు. అదే వ్యక్తి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమ గురించి చర్చించడానికి వెళ్ళిన ఒక ప్రతినిధి బృందాన్ని ఏ విధమైన అడుగడుగున అవమానాలు పాలు చేశాడు. వీడియో రూపంలో, దృశ్య శ్రావణ రూపంలో ప్రజలందరూ చూశారు. దానికి భిన్నంగా నారాయణమూర్తి గారు చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు చూసిన దృశ్యాలు తప్ప, లేకపోతే నారాయణమూర్తి గారు చెబుతున్నది వాస్తవాలు కాదా అని కన్ఫ్యూజన్లో పడిపోయే అక్కడ మీరు నారాయణమూర్తి గారు స్పష్టంగా అబద్ధాలు చెప్తున్నారని అర్థమవుతుంది. ఆ రోజు విజువల్స్లో రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అవును, అదే అన్న చూశారు, అన్నీ చూశారు. దానికి పూర్తి భిన్నంగా చెబుతుంటే అది కరెక్టా? నారాయణమూర్తి గారు పదే పదే చెబుతున్నాడు, నే వాస్తవాలు మాట్లాడుతున్నా, నే వాస్తవం చెబుతున్నా అని అనేక సార్లు చెబుతున్నాడు. నొక్కి నొక్కి ప్రతి వ్యాఖ్యకి మధ్యలో ఈ చెబుతున్నాడు, నేను నిజం చెబుతున్నా అని. చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి దండం పెడితే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేని, సంస్కారం లేని జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పలు మాట్లాడుతున్నాడు ఈయన. అవును, అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు ఆ మాట, నా అన్నను అవమానించాడని. ఇప్పుడు అది జరగగానే చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక ఇట్లాంటి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళ్ళినప్పుడు వాళ్ళని గేటు బయటే ఆపిచ్చి 200 మీటర్లు నడిపించాడంటే అసలు అది రాష్ట్రపతి భవన్లో కూడా అట్లాంటి ప్రోటోకాల్ ఉండదు. నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే అయ్యావు, కానీ అది పని అఫీషియల్ బంగ్లా కూడా కాదు, ఆయన వ్యక్తిగతమైన నివాసమే. అది ఇల్లే కదండి, ఇల్లే. అదే అన్న, ఆ వ్యక్తిగత నివాసంలో కూడా ఇంత ప్రోటోకాల్ మెయింటైన్ చేసి వాళ్ళని, అందులో వచ్చిన వ్యక్తులు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లబ్ధ ప్రతిష్ఠులే. నారాయణమూర్తి గారు కూడా ఆ ప్రతినిధి బృందంలో ఉన్నాడని చెబుతున్నాడు. ఆయన ఢిల్లీలో ఉంటే చిరంజీవి గారు ఫోన్ చేసి మన సమస్యలను విన్నవించుకోవటానికి, ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళాడు, నాగార్జున వెళ్ళాడు, వెంకటేష్, మహేష్ బాబు, ఆయన బాహుబలి ప్రభాస్ కూడా వెళ్ళినట్టున్నాడా? బాహుబలి ప్రభాస్ ఆయన వెళ్ళాడు. అదే అన్న, పెద్ద యాక్టర్స్ అందరూ వెళ్ళారు, పెద్దాళ్ళే వెళ్ళారు. మరి వాళ్ళని అంత తక్కువ అంచనా వేసి అలా ట్రీట్ చేయటం, తర్వాత మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పనిచేసి మెగా హీరో అనిపించుకుని చిరంజీవి గారు ఒక పార్టీ కూడా పెట్టి దాదాపు ఒక 15-16 సీట్లు కూడా అప్పుడు గెలిచిన వ్యక్తే కదా. తర్వాత పార్టీని విలీనం చేశాడు, అది వేరే మాట. కానీ ఒక పార్టీ అయితే పెట్టాడు కదా, వాళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉన్న అగ్ర కథానాయకుడే కదా. అవును, మరి ఆయన్ని ఆ రకంగా ఆయన విన్నవించుకునే స్థాయికి ఆయన్ని
కొంగగొట్టుకుంటా మాట్లాడి అసలు మామూలుగా ఏం చెప్పాలి, ఎప్పుడైతే చిరంజీవి గారు ఆ స్థాయిలో చెబుతున్నాడు, అదేంటి చిరంజీవి గారు అన్న అంటాడు కదా ఈయన జగన్మోహన్ రెడ్డి, అందరూ అన్న మీరు చెప్పక్కర్లేదు, మీరు చెప్తున్న ప్రతి విషయాన్ని నేను చూస్తానని అంటే ఆయన అంత వంగి మాట్లాడలేదు, చాలా రిజర్వ్డ్గా ఉన్నాడు, తలకాయ తిప్పుకుని అవును వచ్చారు, అవును నవ్వుకుంటున్నాడు, అంటే పరిస్థితి అంటూ అవును అహం చూపించాడు. దాంతో చిరంజీవి గారు అవతల వ్యక్తి భావాన్ని అర్థం చేసుకుని ఇతను చాలా నిర్లక్ష్యంగాను గర్వంగాను తలబిరుస్తుగా వ్యవహరిస్తున్నాడని తను చెప్పదలుచుకున్న అంశాన్ని వంగి వంగి తగ్గి చేతులు నలుపుకుంటా విన్నవించుకున్నాడంటే ఆ రోజు అందరూ కూడా బాధపడ్డారు. ఒక పవన్ కళ్యాణ్ ఆయన అన్నని బాధపడలేదు, చిరంజీవి గారిని ఆ విధంగా అవమానకరంగా ట్రీట్ చేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా బాధపడ్డారు. చిరంజీవి గారు రాష్ట్రంలో ఒక 10% జగన్మోహన్ రెడ్డిని నమ్మే సైకోలు తప్ప బాధపడ్డారు. అది బయటకు కూడా వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు కూడా ఖండించలేదు, ఈవెన్ నారాయణమూర్తి గారు కూడా ఖండించలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు స్పందిస్తున్నారు, ఇన్ని రోజుల తర్వాత అంటే 5 ఏళ్ల తర్వాత స్పందిస్తున్నారు. అంటే నారాయణమూర్తి గారు స్పందన చూసినాక నాకేమనిపించిందంటే సార్, అగ్ర కథానాయకులు వచ్చినాడంతా, చిరంజీవి గారితో పాటు వచ్చిన నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, వీళ్ళంతా పెద్ద పెద్ద కథానాయకులే కదా. ఈయన మనసులో దుగ్ధ బాధ ఏదో ఉంటుంది బహుశా వీళ్ళందరి మీద, ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఖర్చో లేకపోతే ఆ స్థాయికి అసూయ, ఈర్ష్యాసూయ అప్పుడు బయట పెట్టలేక ఈ సందర్భంగా ఎలా బయట పెడుతున్నాడో అనిపించింది నాకు. నారాయణమూర్తి గారు ఇప్పుడు వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నాడు అంటారు, నాకు కూడా అది అర్థం కాల. ఇప్పుడు ఎవరైతే అవమానాలు పాలయ్యారో పడ్డారు వాళ్ళు మర్చిపోయారు. అక్కడికి వెళ్ళిన అగ్ర కథానాయకుల మీద నారాయణమూర్తికి ఏదో ఈర్ష్యాభావం ఉంది, అది బయట ఎక్కడ పెట్టుకోలేకపోయాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే, జగన్ రెడ్డిని సమర్థిస్తే వీళ్ళ మీద కసి, ఆ కక్ష చేయలేదు అని ఆ ఈర్ష ఇట్లా బయట పెట్టుకున్నాడేమో అనిపించింది నాకు. కానీ అందులో ఆయన కూడా ఉన్నాడు కదా, మరి ఆయన వెళ్ళాడు, మరి అవమానానికి గురైన వ్యక్తుల్లో కనీసం నారాయణమూర్తిని ఆయన ప్రత్యేకంగా వీళ్ళందరూ ఎంత వాళ్ళకి జరిగిన పరాభవాన్ని ఆయన ఆనందంగా స్వీకరించాడు. ఆ ఆనందం స్వీకరించే క్రమంలో ఈ పరాభవం ఆయన గుర్తులేదు. ఇప్పుడు ఇంకోటి అండి, అదే కనుక ఇప్పుడు నారాయణమూర్తి గారిలో ప్రత్యేకత ఉంది. అదే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా నారాయణమూర్తిని ఇంతమంది లబ్ధ ప్రతిష్టలు ఉన్నా కూడా ప్రత్యేకంగా పలకరిస్తారు. ఎందుకంటే ఆయన తీసేయన్ని ప్రజా సమస్యలు మెత్తిస్తాడు, ఉద్యమాలు మెత్తిస్తాడు, మంచి మంచి కథాంశాలు మెత్తిస్తాడు. అలా తర్వాత మళ్ళీ సాధారణ వ్యక్తిగా ఉంటాడు కాబట్టి గౌరవిస్తారు ఎవరైనా. గతంలో గద్దర్ గారిని రాజశేఖర రెడ్డి గారు తను ఆఫీస్కి వెళ్తే ఎంతో అభిమానంతో రిసీవ్ చేసుకుని ఆయనతో పాటలు పాడించుకుని మళ్ళీ ఆయన బయటకు కూడా పంపించాడు. అదే ఉద్యమ పార్టీగా వచ్చిన కేసీఆర్ గారు ఆయన్ని లోపల గేట్లోకి కూడా వెళ్ళిన అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఉద్యమ పార్టీ నుంచి రాకపోయినా లేకపోతే ఒక సాంప్రదాయ పార్టీలకు చెందిన చీఫ్ మినిస్టర్లు అయినా కూడా వాళ్ళల్లో ఆ మానవతా దృక్పథం అనేది ఉంటుంది, గద్దర్ గారి మీద ఒక రకమైన గౌరవం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారిలో లోపించడం తర్వాత వెళ్ళిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఆయనకన్నా పెద్దాళ్లే. ఇప్పుడు అందులో పాన్ ఇండియా హీరోలు కూడా వచ్చారు కదండి, వాళ్ళు వయసులో చిన్నవాళ్ళైనా కూడా అందరూ పాన్ ఇండియా హీరోలు అయినప్పుడు మరి అటువంటి వాళ్ళని ఇంత ప్రజాభిమానం పొందిన వ్యక్తులు అదొకటి నీ ఇంటికి వచ్చారు. వాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వటం అనేది మన గౌరవం, మన సాంప్రదాయం. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు అందరూ బాధపడితే మరి నారాయణమూర్తి గారు వచ్చి అక్కడ ఏం జరగలేదు, ఆయన బాగా చూశాడు, బాగా పలకరిస్తే పవన్ కళ్యాణ్ గారు 2 బహిరంగ సభల్లో 3 బహిరంగ సభల్లో కూడా నా అన్నని ఇంత అవమానం చేశాడని ఎంత బాధపడ్డాడు, అవన్నీ చూపించాడు కూడా, విజువల్స్ కూడా చూపించారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అది రహస్యంగా ఆ విజువల్స్ తీసి వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయటకు వచ్చే లోపే వాటన్ని రిలీజ్ చేశారు కావాలని. అంటే మెగాస్టార్ మోక్కరిల్లాడు జగన్మోహన్ రెడ్డి ముందని చూపిస్తే ఎంత అవమానపడ్డారండి ఆ రోజున. ఇవాళ వచ్చి మమ్మల్ని ఏమన్నా ఇవాళ వేరే సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప అవమానం చేసిన మాట వాస్తవం అండి. అతను వీళ్ళనే కాదు ఎవరినైనా చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఆయాచితంగా 151 సీట్లు వచ్చినాయి ఆ రోజున. తనే నమ్మలేకపోయాడు. తను ముఖ్యమంత్రి అవుతానని తన జన్మలో అనుకోలేదు. ప్రజలు ఇచ్చారు, ఊహించని స్థాయిలో అయ్యాడు. కాబట్టి ఆయనకి ఎవరు కూడా మనుషుల్లాగా ఆ రోజు కనపడలా. ఎవరైతే ప్రజలు ఆయాచితంగా ఇచ్చారో అదే ప్రజలు మా తప్పుని మేము సరిదిద్దుకున్నాం అన్నట్టుగా 11 సీట్లకి తగ్గించి కుదిచ్చిన రోజున ఇవాళ కూడా ఆయన ఆ కైపు తగ్గట్ల మనిషిలో ఇంకా కూడా ప్రజలను కూడా నేను మీ సంగతి కూడా చూస్తాను,
2.0 వస్తుందనే తీరులో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నారాయణమూర్తి గారు లాంటి వాడు ఇవన్నీ చూస్తాడు. నారాయణమూర్తి గారు రాజకీయాలని చాలా దగ్గరగా అవగాహన చేసుకుంటాడండి, చూస్తాడు. ఎందుకంటే ఆయన తీసే సినిమాల్లో కూడా ఇలాంటివన్నీ పెట్టడం కోసం. మరి నేను ఇంతకుముందు కూడా చెప్పా, కోకిళ్ళ నోట కాకి పాట అన్నట్టుగా కాకి మీరు అంటున్నారు కానీ అది కోకిల కాదు కాకిలని ఆయన స్పష్టంగా ఆయనకి అవును. నిన్న ఆమె షర్మిల్ గారు కనుక మాట్లాడి తన విలువ ఎలా తగ్గించుకుందో, ఇవాళ నారాయణమూర్తి గారు కూడా ప్రజల్లో తనకున్న ఇమేజ్ని ఈ విధంగా మళ్ళీ ఆ రోజు మోకరిల్లాడో లేదో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందు ఆ విధంగా అంటే ఈయన అభిమానులు కూడా వాళ్ళు చింతిస్తారు. ఎందుకు మనం నారాయణమూర్తి గారు అంటే సినిమాల్లో చూపించినట్టుగా ఒక దేన్నైనా పోరాటంలో ఎదుర్కొంటాడు అనుకుంటాం, కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్పరిపాలన, అవినీతి పరిపాలన, అక్రమ దాష్టికాలు, దౌర్జన్యాలు చేసిన వ్యక్తిని సమర్థిస్తున్నాడంటే ఆయన అభిమానులు కూడా ఇవాళ పునరాలోచనలో పడే పరిస్థితి. నారాయణమూర్తి గారు తెర మీద చూపించేది వేరు, తెర వెనుక ఆయన పెత్తందారి మనస్తత్వం వేరేంటి అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ ప్రశ్నించే తత్వం, ఆ విప్లవాత్మకమైన భావాలు ఉన్నవాడైతే, ఆ పేద ప్రజల పట్ల అభిమానం ఉండి సినిమాలో చూపించినట్టు తెర మీద చూపించినట్టు ప్రశ్నించేవాడైతే, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో చచ్చిపోయిన వేల మందిని పరామర్శించేవాడు, జగన్మోహన్ నిలదీసేవాడు. ఆ ప్రయత్నం ఏది చేయకుండా ఇవాళకి జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పెత్తందారితనం ఎట్లాంటిదో ఇతను కూడా ఆ పెత్తందారి మనస్తత్వం స్పష్టంగా. మీరు ఈ మాట అంటున్నారు కాబట్టి నిజంగా అంత పెద్ద ట్రాజిడీని అసలు సినిమా తీయాల్సినంత సబ్జెక్ట్ అది. ఎందుకంటే అనేక వేల మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి, ప్రాణాలు పోయినాయి, తర్వాత జీవోత్సవాల్లాగా బతుకుతున్నారు చాలామంది. వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ మీద 100 సినిమాలు తీయొచ్చు. లిక్కర్ స్కామే కాదు, 5 సంవత్సరాల్లో జరిగిన దాష్టికాల మీద సుధాకర్ డాక్టర్నే కానీ అట్లాంటి అనేకం. అందుకే కదా ప్రజలే ఇచ్చారు తీర్పు. ఇప్పుడు నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే చేయొచ్చు, దానికి తప్పులేదు, అది ఆయన ఇష్టం. కానీ ప్రజలు మాత్రం ఒక సరైన తీర్పు ఇచ్చారు. ఆ ప్రజా తీర్పుని మరి ఈయన గౌరవిస్తాడా, ప్రజా తీర్పు కూడా తప్పని నారాయణమూర్తి గారు చెబుతాడా అనేది మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి దాష్టికాలను ప్రశ్నించలేని నారాయణమూర్తి తన సినిమాలు చూపించేదంతా అభూత కల్పనేనని, తెర వెనుక నారాయణమూర్తి పెత్తందారి పోకడేనంటూ నిరూపించుకుని జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్న అతని మనస్తత్వాన్ని స్పష్టంగా వివరించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.